రాత్రి 12 గంటలకు నిద్రపోయి ఉదయం 6 గంటలకే లేచేస్తున్నారు. 6 గంటలు పడుకున్నా చాలులే అని అనుకుంటున్నారా? లేదా 8 గంటలు నిద్రపోకపోతే శరీరానికి నిజంగానే నష్టం జరుగుతుందా? అసలు అందరికీ 8 గంటల నిద్ర అవసరమేనా? రాత్రి 12 గంటలు ఇంకా సెల్ ఫోన్ చేతిలోనే ఉంది. ఇంకో వీడియో చూసి పడుకుందాంలే అని అనుకుంటాం. సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియని పరిస్థితి. ఉదయం అలారం మోగగానే లేవాల్సిందే. ఇక ఆ రోజంతా అలసట. కానీ ఒకే ఒక ప్రశ్న, నిజంగానే 8 గంటల నిద్ర అందరికీ అవసరమా, లేక అది ఒక అపోహన? ఒకప్పుడు సూర్యాస్తమయంతోటే రోజు ముగిసేది. ఇప్పుడు మొబైల్ స్క్రీన్ వెలుగుతో రాత్రి మొదలవుతుంది. పని, చదువు, సోషల్ మీడియా, ఓటీటీ, నిద్ర సమయం కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. చాలామంది వీకెండ్లో పండుకుంటాంలే అని అనుకుంటారు. కానీ శరీరానికి ప్రతిరోజు విశ్రాంతి అవసరం. నిద్ర అంటే కేవలం కళ్ళను మూసుకోవడం కాదు, మన మెదడు సమాచారాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. శరీరం కణాలను పునరుద్ధరిస్తుంది. మరుసటి రోజు కోసం శక్తిని కూడా సిద్ధం చేసి పెడుతుంది. అందుకే మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి పునాది అని అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ మరియు స్లీప్ రీసెర్చ్ సొసైటీ ఏం చెప్తుందంటే, చాలామంది పెద్దలకు ప్రతి రాత్రి కనీసం 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్ర అవసరం. అమెరికా సిడిసి ప్రకారం వయసును బట్టి పెద్దలకు సాధారణంగా 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని చెప్తోంది. ఇక అలాగే రోజు 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మనమంతా ఫోన్కు 100% ఛార్జ్ కావాలని ప్రతిరోజు చూస్తాం. కానీ మన శరీరానికి కావాల్సిన రీఛార్జ్ గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఒక మంచి రాత్రి నిద్ర మరుసటి రోజు పనితీరును, ఏకాగ్రతను, మనసు ప్రశాంతతను కూడా అది ప్రభావితం చేయగలదు. అందరికీ ఖచ్చితంగా 8 గంటల నిద్ర అవసరమని చెప్పలేం. కానీ చాలామంది పెద్దలకు 7 నుంచి 9 గంటల మంచి నాణ్యమైన నిద్ర అవసరమని శాస్త్రీయ ఆధారాలే సూచిస్తున్నాయి. కాబట్టి ఈరోజు పడుకునే ముందు ఫోన్ను కాసేపు పక్కకు పెట్టి మంచి నిద్రకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మంచి రోజు మంచి రాత్రితోటే మొదలవుతుంది. మీరు రోజుకు సగటున ఎన్ని గంటలు నిద్రపోతారు? 6 గంటల, 7 గంటల, లేక 8 గంటల? కామెంట్లో మాతో పంచుకోండి.